చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మెగా బ్రదర్స్ తో ప్రధాని మోడీ వేదికపై సందడి చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కలిసి మోడీ చేతులెత్తి అభివాదం చేశారు. మెగా బ్రదర్స్ కు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మోడీ చర్యల వెనుక కారణాలేంటన్న చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో జనసేనతో పాటు బీజేపీ కూడా భాగస్వామి అయింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా బ్రదర్స్తో మోదీ సన్నిహితంగా మెలగడం ఆసక్తికరంగా మారింది. మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానితో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధానిని తన అన్నయ్య వద్దకు తీసుకువెళ్లారు. చిరంజీవిని చూసిన వెంటనే ప్రధాని అభినందించారు. ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి పవన్ ఇద్దరి చేతులు పైకి లేపి మోదీ అభివాదం చేశారు. మెగా బ్రదర్స్ భుజం తడుతూ అభినందించారు. ఆ సమయంలో తమ్ముడి సమర్థత గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇద్దరే అంటూ ప్రధాని మోదీ అభినందనలు తెలిపినట్టు సమాచారం. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ సన్నివేశం చూస్తూ మెగా కుటుంబం ఉద్వేగానికి లోనైంది. మెగా బ్రదర్స్తో ప్రధాని మోదీ సందడి చేయడం ప్రమాణ స్వీకారం వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు నాందిగా నిలిచిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రాష్ట్రంలో 3 ఎంపీ 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. భవిష్యత్తులో రాష్ట్రంలో సొంతంగా ఎదగాలన్న ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 11.28% ఓట్లు దక్కించుకుంది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన మెగా బ్రదర్స్కు రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. మెగా బ్రదర్స్ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఎంపీ కాకపోయినా సరే పవన్ను రాజ్యసభకు పంపించి కేబినెట్లో చోటు కల్పిస్తారన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే మంత్రివర్గ ఏర్పాటులో జనసేనకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించలేదు. మంత్రివర్గ విస్తరణలో పవన్కు ఛాన్స్ ఇచ్చేందుకు ఇప్పుడు జనసేనకు అవకాశం కల్పించలేదన్న వాదనలు వినిపించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. అటు మెగాస్టార్ చిరంజీవికి మోదీ నేతృత్వంలోని కేంద్రం ఇటీవలే 2వ దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందించింది. ఈ పరిణామాలను చూస్తే మెగా బ్రదర్స్కు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వస్తోందన్నది స్పష్టమవుతోంది. మొత్తం మీద గట్టి ప్లాన్తోని బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.